సార్ మీ పేరండి? నరసింహ శర్మ. ఏం చేస్తుంటారండి? ఇదివరకు పురోహితం చేయించేవాడిని, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఉంటున్నాను. పాలిటిక్స్ ఫాలో అవుతారండి? ఫాలో అవుతాం. సార్ మరి రీసెంట్గా పోసాని కృష్ణమురళి ఉన్నారు కదండి, ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఎలా చూస్తారండి ఆయన అరెస్ట్ని? ఎందుకంటే వైసీపీ వాళ్ళేమో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, లోకేష్ ఏం చెప్తే అదే చేస్తున్నారు, లోకేష్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. వీళ్ళు అంటున్నారు చట్టపరంగా చర్యలు తీసుకున్నామని చెప్పి వీళ్ళు అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? అంటే మనం నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. అంటే అవతల మనిషికి మనం గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలి. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం అనేది ఎంతైనా తప్పు. తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష అనేది ఖచ్చితంగా ఉంటేనే వెనకాల వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారని నా ఉద్దేశం. అంటే గతంలో అతను తప్పు చేశారంటారా మీరు? మరి అనవసరంగా మాట్లాడటం, అవహేళనగా మాట్లాడటం, అసభ్యకరంగా మాట్లాడటం అనేది తప్పు ఎవరైనా. ఎలా చూస్తారండి 1 by 1 అరెస్టులు? ఎక్కడ నందిగాం సురేష్ మొదలు పెట్టుకుని వల్లభనేని వంశీ, ఇప్పుడు పోసాని కృష్ణమురళి, త్వరలో ఎవరైతే గోరంట్ల మాధవ్ ఎవరైతే ఉన్నారో గోరంట్ల మాధవ్ను కూడా అరెస్ట్ చేస్తారనేసి అయితే ఒకవైపు ప్రచారం జరుగుతుంది. దాన్ని మనం రాజకీయ కోణంతో చూడకూడదు. అది వాడు తప్పు చేసి ఉన్నారు, గతంలో తప్పు చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు, అందరినీ అరెస్ట్ చేయకుండా వాళ్ళని మాత్రం ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు తప్పు చేసి ఉన్నారు. అందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా చూశాం కాబట్టి మనకు కూడా సామాన్యులు కూడా అర్థమైంది ఏమిటంటే ఒక మనిషి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఎవరిని పడితే ఏది పడితే అది మాట్లాడితే మనం వినేవాళ్ళకే అభ్యంతరకరంగా ఉన్నప్పుడు ఆ మాటలు పడినటువంటి వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది. కాబట్టి దీన్ని తప్పని అనకూడదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తుందని అనుకోవాలి అంతే. ఇది రాజకీయ కోణంతో చూడకూడదు. ఎట్లా మాట్లాడేవారు సార్ వైసీపీ నాయకులకు సంబంధించి? గతంలో ఏ విధంగా మాట్లాడేవారు అంటే ఏం చెప్తారు? అంటే మనం రాజకీయంగా మాట్లాడచ్చు. మీరు ఇది బలానా పనులు చేస్తూ ఉన్నారు, చేయలేకపోయారు, లేదా మీరు చేస్తున్నటువంటి మాకు నచ్చలేదని చెప్పొచ్చు. కానీ ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, భార్య బిడ్డలని కూడా బయటికి లాక్కు రావడం అనేది చాలా తప్పు. మనం ఏదైనా విషయాలు ఉంటే రోడ్డు మీద కూర్చొని మనం మాట్లాడుకోవచ్చు, లేదా అక్కడ వేదికల మీద కూర్చొని మాట్లాడుకోవచ్చు, రాజకీయంగా మాట్లాడచ్చు. కానీ ఇంట్లో ఆడవాళ్ళని, పిల్లల్ని కూడా దీంట్లోకి తీసుకొచ్చి వాళ్ళని కూడా అసభ్యకరంగా, అంటే మనం మాట్లాడటానికి వినటానికి కూడా జుగుత్సాకరంగా ఉండేటువంటి భాషతో మాట్లాడటం అనేది చాలా తప్పని నా అభిప్రాయం. ఎలా ఉందండి ఓవరాల్? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. గతంలో జరిగిన అసెంబ్లీ సెషన్స్ కి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్ కి ఏంటి తేడా గమనించారు? అంటే ఒక గౌరవప్రదమైనటువంటి సభను మనం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. హుందాతనంగా ఉండటం అనేది చాలా చాలా బాగుంది. అది హుందాగా మాట్లాడుకోవటం. తర్వాత ప్రజలకి ఏమి కావాలి, అది మనం ఎలా చేయగలుగుతాము అంటే ఆర్థిక లోటులో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం, కానీ మనం ప్రజలకి మాట ఇచ్చాము, మాట ప్రకారం మనం ప్రజలకు ఏదైనా చెయ్యాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. మనం ఈ 7-8-9 నెలల కాలంలోనే మొత్తం అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా చేయగలుగుతాం అనేటువంటిది ఎవరూ చేయలేం. ఎందుకంటే మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటేనే సుమారుగా 1-2 సంవత్సరాలు పడుతుంది. రాజధాని కానీ, పోలవరం కానీ, రోడ్లు కానీ, ప్రజల యొక్క ఆర్థిక ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏదైనా మేలు చేయాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు. 5 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్గా చేయగలుగుతారని నా అభిప్రాయం. ఎలా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ స్టైల్ ఎలా ఉందండి? ఎందుకంటే 7-10 వయసు కదా, సో ఈ పెద్ద వయసులో కూడా ఆయన పనితీరు ఎలా ఉందండి, ఏం చెప్తారు? అంటే ఒక 25-25 సంవత్సరాల కుర్రాడికి అయితే ఏం చేయాలో అర్థం కాదు. ఏదో ఒకటి చేసేద్దాం గోగబా అని చెప్పని తాపత్రయపడతాడు, తొందరపడతాడు. మరి ఆయన 74-80 ఏళ్ళు సుమారుగా వయసులో, ఆ వయసులో ఆయన ప్రజల కోసం కష్టపడుతున్నాడు అంటే ఆయన్ని ముందు మెచ్చుకోవాల్సిన విషయం. కారణం ఏంటంటే ఆ వయసులో నాకెందుకు అనుకుని ఆయన అనుకుంటే హాయిగా ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా మనవడు వాళ్ళతో కూర్చోవచ్చు. కానీ రాష్ట్రం కోసం ఆయన పరితపించిపోతున్నారు అంటే ప్రజలకు ఏదైనా చేయాలి అని. అంటే ఇవాళ మనం మంచి పని చేస్తే మనిషి ఉన్నా లేకపోయినా ఆ మాట కలకాలం, ఆ పని కలకాలం గుర్తుండిపోతుంది ప్రజలకని. మనం ఒకప్పుడు అనుకునేవాళ్ళం లాల్ బహదూర్ శాస్త్రి గారు మంచి పరిపాలనా దక్షుడు అని చెప్పని. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలనా దక్షుడు. ఆయనకి సహకారంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపగలరని పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే ఆయన ఏమో డెవలప్మెంట్ ఫస్ట్ ప్రియారిటీ, పోలవరం అమరావతి బాగా కంప్లీట్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అని చెప్తున్నారు. కరెక్టే అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్కి ప్రియారిటీ ఇవ్వడం మంచిదంటారా, లేదంటే సంక్షేమ పథకాలకి ప్రియారిటీ ఇవ్వడం మంచిదంటారా? అంటే రెండూ కావాలి కదా. ఎందుకంటే ప్రజలకి ఏం అవసరాలు ఉన్నాయో అవసరాలను తీర్చాలి ఫస్ట్. ఒకటి రాష్ట్రానికి ఏం అవసరం అది కూడా నెరవేర్చాలి. రెండు కూడా సమతూకంగా వాళ్ళు ముందుకు తీసుకెడుతున్నారు. ఖచ్చితంగా అందులో సక్సెస్ అవుతారని పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ.